ఫ్రెండ్స్, ఇవాళ అయితే వంట చేస్తున్నాము. ఫస్ట్ అయితే నూనె పోసుకొని చక్కగా మరపనియండి. తర్వాత ఉల్లిగడ్డలు వేసేసుకోండి. నూనె వేడిగా అయిన తర్వాత ఉల్లిగడ్డలు వేసేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు కొంచెం కాలిన తర్వాత ఏం వేసుకోవాలంటే కొంచెం అల్లం వేసుకోండి. అల్లం వేసుకున్న తర్వాతకి ఇలా మరగనియాలి. మరగనిచ్చిన తర్వాత వెంటనే కారం వేసుకోండి. కొంచెం కారం వేసుకోండి. కారం అండి కొంచెము వేసేసాము. అయితే కారం వేసుకున్న తర్వాత ముందే పసుపు వేసేయాలి. కారం వేయక ముందు. అప్పుడు ఏంటంటే మనకి కొంచెం మంచిగా వస్తుంది. మంచిగా మనకి స్మూత్గా వస్తుంది. ఇక కోడిగుడ్లు కొట్టేసుకోండి. కోడిగుడ్డు ఫ్రై ఎన్ని కోడిగుడ్లు? 10. ఇగో 5 కోడిగుడ్లు 10 కోడిగుడ్లు కొట్టేసుకోండి. కోడిగుడ్డు ఆమ్లెట్ వేయచ్చు. కానీ ఇంకా ఆమ్లెట్ ఎందుకు, ఇందులోనే ఉంటుంది. ప్లీజ్ ఒక్కటి వేయవా? ఇక వేసేసుకున్న తర్వాత వేసేసుకోండి. ఇంకా కావాలి. ఇంకెన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయండి. 3 వేసేసుకుంటే అయిపోతుంది. చక్కగా కారంగా ఉంటుందా? మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేస్తే కారంగా ఉండదు. పిల్లలకి చాలా హెల్తీ అండి ఇలా చేస్తే మాత్రం. కానీ మీకు ఎంత కారం కావాలంటే అంత కారం అప్లై చేసుకోవచ్చు. అలాంటి కారం మీకు కావాలంటే మా వీడియో మీరు చూసి మా వీడియోలో ఉన్న కారం మీరు అప్లోడ్ చేసేసుకోండి. ఇక గుడ్లు వేసేసుకున్న తర్వాత దాన్ని కలపండి. బాగా కలపాలన్నమాట మిక్స్ అయ్యేటట్టు. అప్పుడే మనకు కోడిగుడ్లు బాగా వస్తాయి కదా. ఇక అయితే ఇలా వైట్గా వస్తూ ఉంటే మనకి తయారైపోయినట్టు అండి. చూడండి, ఇలా వైట్గా వస్తుంటే మనకి తయారైపోయినట్టు అన్నమాట. ఇలా కలుపుకుంటేనే మనకి చాలా బాగా స్మూత్గా వస్తాయి. స్మూత్గా వచ్చి అందరికీ హెల్తీగా ఉంటాయి. ఇదిగోండి, ఇక అయిపోయిందనమాట మా ఎగ్గు పొడం. లాస్ట్కి వచ్చేసింది చేయడానికి. ఇక ఇలా కలుపుకోండి గట్టిగా. అయిపోయిందమ్మా. కొంచెం అయితే అయిపోతుంది. మరి చూడండి, మీరు లైక్ కొట్టకపోయినా వీడియో చూడండి అండి ప్లీజ్. ఏమొద్దు మాకు, ఉట్టిగా చేస్తున్నాం, టైంపాస్గా ఉంటుందని వీడియోస్ చేస్తున్నాం. మీకు లైక్ కొట్టకపోయినా పర్వాలేదండి. నువ్వు పోతావు ఎట్లా మాట్లాడదు. ఇక ఎగ్గు పొడం రెడీ అయిపోతుంది. మొత్తం నాని పక్కనే వేడి అన్నం ఉంది. చక్కగా కలుపుకొని తింటే ఉంటుంది మజాగా టేస్ట్. నైట్ తిన్నాక ఏం లేదని ఇది వండుకున్నాం. ఇంకా 2 నూనెలు వచ్చింది. ఇక అయితే ఎగ్గు పొడం మనకి రెడీ అయిపోయినట్టే. ఇలా
ఇలా పెద్ద పీసులు ఉంటే తురుముకోండి, అదే స్పూన్తో తురుముకోండి. అప్పుడే చక్కగా చిన్న చిన్న ముక్కలు అవుతాయి, అప్పుడే ఫుల్గా సరిపోతాయి. ఇప్పుడైతే అయిపోయింది. ఉప్పు వేసేసుకోండి. మేమైతే ఇంత ఉప్పు వేసుకున్నాం. 2 హ్యాండ్స్లా ఉప్పు వేసుకున్నాం అనమాట. మీరెంత ఉప్పు వేసుకున్నారో కామెంట్ చేయండి. ఎక్కువ ఉప్పు మాత్రం వేయద్దు, ఇంతే వేయాలన్నమాట. ఎగ్ ఫ్రై అంటేనే ఇంత కదా ఉప్పు. మరి అయిపోయినట్టే, రెడీగా ఉంది. ఇక వేడి వేడి అన్నంలో పక్కన వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోద్ది. ఇక స్టవ్ అయితే బంద్ చేసాం. వావ్! ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే మన